హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి పిల్ల ఇంత యాక్టివ్గా ఉంటుంది ఈ మధ్య యూట్యూబ్లో అనుకుంటున్నారా? లేదండి, కొంచెం గ్యాప్ దొరికింది. మోరోవర్ ఇట్స్ పొంగల్ సీజన్ కదా. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మై పొంగల్ కలెక్షన్స్ అనమాట. ఏమేమి కొన్నాను, ఎక్కడెక్కడ ఏమేమి కొన్నాను, ఎక్కడ ఆఫర్స్ ఉన్నాయి మంచివి అని చెప్పేసి చెప్పడానికి సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. యాక్చువల్లీ నేను ఎవ్రీ ఇయర్ బొటిక్స్లో కొంటాను అనమాట. కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ కూడా చేస్తాను క్లోత్స్లో. అండ్ మోర్ ఓవర్ ఈ సేల్ వచ్చేసి బిలో 2000. మై ఫెస్టివ్ కలెక్షన్స్ బిలో 2000. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో మనకి మంచి సేల్స్ ఉంటాయి. అది నాకు ఇయరే తెలిసింది. బికాజ్ వెస్ట్ సైడ్, సోచ్, లైఫ్ స్టైల్, మ్యాక్స్ అండ్ జూడియో, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ప్యాంతలూన్స్ అన్నీ కూడా ఎక్కడ చూసినా 50% ఆఫ్, 50% ఆఫ్, 50% ఆఫ్, చాలా మంచి సేల్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఈ ఇయర్ అయితే డిసైడ్ అయ్యాను నెక్స్ట్ ఇయర్ నుంచి డిసెంబర్ ఎండ్లో కొనాలి అని చెప్పి. స్టూడియో కాదు, లాస్ట్ ఇయర్స్ నుంచి నేను బొటిక్స్లో కొంటాను అనమాట. ఎందుకంటే కొంచెం అకేషన్ గ్రాండ్గా ఉండాలని చెప్పి. బట్ ద థింగ్ ఏంటంటే బొటిక్స్లో కొనడం వల్ల అది ఒకసారి ఆ పండగ వేసుకోవడం తర్వాత ఎలా పక్కనే ఉంటున్నాయి. బికాస్ కార్పొరేట్స్ అంటే లైక్ మనం అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వలేము కదా. నేనేంటంటే లైక్ సింపుల్ ఉండాలి, ఎలిగెంట్ ఉండాలి, చాలా ఫ్రీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ ఉండాలి. హెవీ జిగల్ స్టోన్ ఐటమ్ నేను అస్సలు ప్రిఫర్ చేయను, వర్క్ ఐటమ్స్. సో వేసుకోలేము కదా మనం కొనుక్కున్నవి కొన్నిసార్లు. సో ఎందుకు ఎవ్రీ ఇయర్ అలా మనీ వేస్ట్ చేయటం, రీయూజబుల్వి కొనుక్కుందాము లైక్ అని చెప్పేసి. అండ్ ఇంకా ఆఫీస్కి అని చెప్పేసి మనం ప్లేసెస్ మూవ్ అవుతూ ఉంటాము, అన్నీ క్యారీ చేయలేము అండ్ అంత అకేషన్స్ కూడా రావు. సో అందుకని ఈసారి నేను ఎలా కొనంటే ఆఫీస్కి యూజ్ చేసుకోవడానికి, అంటే లైక్ ఫార్మల్గా ఉండాలి, ఫెస్టివ్ లుక్ రావాలి, ఐ మీన్ ఎలిగెంట్ సింపుల్గా ఉండాలి, ఫార్మల్ కూడా నేను రీయూజ్ చేసుకోవాలన్నమాట వాటిని. ఫార్మల్ ఇన్ ద సెన్స్ లైక్ ఆఫీస్కి వేసుకెళ్ళేటట్టు. సో అలా తీసుకున్నాను నేను. ఫస్ట్ వచ్చేసి నేను సోచ్లో తీసుకున్నాను. చూసారు కదా, సోచ్లో కూడా 50% ఆఫ్. సోచ్ నేను చాలా ప్రిఫర్ చేస్తాను, బాగుంటాయని చెప్పి. మేబీ ఇది ఓల్డ్ మోడలే కావచ్చు, లైక్ ఇది అందరికీ తెలిసిన మోడలే కావచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే ఈ మోడల్ అప్పుడు అందరికీ తెలిసిన మోడలే కదా. బట్ కానీ నా దగ్గర ఈ మోడల్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి ఏంటి, సారీ స్పీడ్గా మాట్లాడడం వల్ల హికప్స్ వస్తున్నట్టున్నాయి. ఓకే, ఈ మోడల్ యాక్చువల్లీ చాలా ఉన్నాయండి. ఐ మీన్ లైక్ ఇది ఉన్న తెలిసిన మోడల్ అందరికీ. కాకపోతే ఇది ఎందుకు నాకు చూడగానే లుక్ చాలా నచ్చింది. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఇవన్నీ లైక్ గోల్డ్ దాంతో వర్క్ అంతాను, ఈవెన్ శారీ అంతా కూడా లైక్ అలానే ఉన్నాయి. యాక్చువల్లీ శారీ అంతా ఉంది, ప్లెయిన్ కాదు, శారీ అంతా ఉన్నాయి. సో అండ్ ఇంకింతే ఉంటుంది శారీ అంతా. లైక్ ఎడ్జెస్ ఇది వచ్చి, ఈ డిజైన్ వచ్చి, ఈవెన్ పళ్ళు అవనివ్వండి అంతా కూడా సేమ్ ఇలాగే ఉంటాయన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు శారీ చూడగానే ఓకే, యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ ఒక మ్యారేజ్ ఉంది, మాకు ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది. సో అలాంటి వాటికి నేను ఇది వేసుకెళ్ళగలగాలి, హెవీ ఉండకూడదు బట్ రిచ్ లుక్ ఇవ్వాలి అని చెప్పి ప్లెయిన్ చూస్ చేసుకోలేదు. అలా అని చెప్పి హెవీ చూస్ చేసుకోలేదు. శారీ అంతా ఇలా బుటీస్గా రావడం వల్ల నాకు చాలా బాగా నచ్చింది, అక్కడక్కడ డిజైన్స్ వల్ల. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ఉన్న మోడలే, చాలా బుటిక్స్లో కూడా మనకు దొరుకుతుంది. బట్ నేను ఆ రోజు సోచ్కి నేను ఇది కొనాలని వెళ్ళలేదు. సమ్ క్యాజువల్ క్యాజువల్ ఫెస్టివ్ కొందామని వెళ్తే నాకు ఈ కలర్ చాలా నచ్చింది. మేబీ ఫోటోలో దీనికి న్యాయం జరగట్లేదు కానీ కెమెరాలో ఇది వచ్చేసి లైక్ గ్రీన్ కాదు, బ్లూ కాదు అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది కలర్. ఎందుకంటే మనం రెడ్, గ్రీన్, బ్లూ కొన్ని కలర్స్ ఉంటాయండి. అవి కలర్స్ ఎలా ఉంటాయంటే అది చూడగానే కొంచెం రిచ్ లుక్ ఇస్తాయి అనమాట. ఆ కలర్ చూడగానే తెలిసిపోతాయి. సో లైక్ సేమ్ బ్రాండెడ్ క్లోత్స్ అదొక కైండ్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, వాటి దగ్గర మంచి కలర్స్ ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పి నాకు ఈ కలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నచ్చింది. అందుకని ఇది ఒక ఫస్ట్ రీజన్ కలర్. సెకండ్ రీజన్ వచ్చేసి ప్లెయిన్ లేదు, శారీ అంతా నాకు ఇలా వచ్చాయి. అండ్ థర్డ్ వచ్చేసి నేను ఒక శాంపిల్ పిక్ కూడా నేను చూపిస్తానులేండి. ఎలాంటి శారీస్ నేను చూసిన బొటిక్స్లో లైక్ ఏంటంటే కొంచెం లెంతీ రావటం, ఇక్కడ గ్యాప్స్ రావడం, అఫ్కోర్స్ అదొక డిజైన్. బట్ కానీ నాకు ఏంటంటే ఇది ఎందుకు చాలా క్యూట్గా, సింపుల్గా బాగుంటుంది అనిపించింది. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ సంక్రాంతి అవుట్ఫిట్ అనుకోండి. సంక్రాంతికి కొన్నాను బట్ కానీ స్టిచ్ చేయించడం అవ్వలేదు, అసలు ఖాళీ లేరు టైలర్స్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మా ఇంటి దగ్గర. సో అందుకని చెప్పి నేను ఇంకా ఇవ్వలేదు, ఇద్దాంలేండి పెళ్ళికి ఎలానో ఉంచుకుందాము, మా ఫ్రెండ్ పెళ్ళికి అని చెప్పేసి అనుకున్నా. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదనమాట. హ్యాండ్, బ్యాక్ నెక్ అండ్ అగైన్ హ్యాండ్ అనమాట. సో
హోప్ బాగుంటుందని అనుకుంటున్నాను నేను శారీ. మోర్ ఓవర్ నేను శారీస్ ఇది నా సెకండ్ శారీ అనమాట. సో నేను ఎప్పుడు శారీస్ కొనుక్కోలేదు, అంత పెద్ద సెలెక్షన్ రాకపోవచ్చు, బట్ నాకేం ఫిట్ అవుతాయి నాకు తెలుసు అనమాట. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి అగైన్ ఫ్రమ్ సోచ్లో ఏంటంటే యాక్చువల్లీ నేను కొంచెం క్లోతింగ్కి వచ్చేసరికి కాస్ట్, కంఫర్ట్ అండ్ ఆల్సో క్వాలిటీ చాలా దాన్ని ఏమంటారు చాలా మెయిన్ ప్రయారిటీగా తీసుకుంటాను అనమాట. అందుకని చెప్పి కొంచెం బ్రాండెడ్స్లోనే తీసుకున్నాను. ఇది కూడా శారీ వచ్చేసి ఎక్సలెంట్, అబ్బబ్బా టాప్ నాచ్ అండి. మేబీ కెమెరాలో నాకు తెలియట్లేదు కానీ ఎంత బాగుందంటే శారీ అంతా షైనింగ్ ఉంది, బట్ ఓవర్ షైన్ కాదు. చూడండి లైక్ ఇట్స్ ఈ షైనింగ్ కూడా గ్రీన్ బ్లూ షైన్ రావటం వల్ల ఎవరు కట్టుకున్నా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా చూసారా, యాక్చువల్లీ చాలా ప్రైస్ ఎక్కువ, నేను ప్రైసెస్ లాస్ట్లో చెప్తాను. ఏంటంటే బార్డర్ ఇలా అనమాట. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నాకు బార్డర్స్ అనేవి దగ్గరగా ఉంటే చాలా మంచిగా ఫీల్ అవుతాను, మంచి లుక్ వస్తుందని చెప్పి. సో చిన్న సైజ్ బార్డర్, చిన్న సైజ్ బార్డర్, లెంతీ బార్డర్ కాదు. అండ్ శారీ చూసారు కదా ఎంత బాగుందో, డీసెంట్ కలర్ అండ్ కాంబినేషన్. అండ్ మోర్ ఓవర్ లుక్ వచ్చేసి రిచ్ లుక్ ఉందన్నమాట. చెప్పాను కదా ఒక ఫ్రెండ్ పెళ్ళి ఉందని చెప్పి, సో చాలా చాలా గ్రాండ్ ఉంటుంది. తీసుకున్నాను అందుకే. ఇది వచ్చేసి శారీ పళ్ళు అనమాట. ఈ పళ్ళు డిజైన్ కూడా లైక్ ఫుల్ గోల్డ్ థ్రెడ్ అనమాట, చాలా చాలా బాగుంది. మీకు రియల్గా చూస్తే చాలా నచ్చుతుంది. అండ్ దానికి ఇలా లైక్ టాజిల్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి దిస్ వన్. ఈ బ్లౌజ్ పీస్ ఎలా ఉంది అంటే బుట్టీస్లా ఉన్నాయన్నమాట. బ్లౌజ్ వచ్చేసి బుట్టీస్గా ఉన్నాయి. సో ఈ శారీ నేను కొనుక్కున్న పొంగల్ కలెక్షన్స్లో మోస్ట్ సాటిస్ఫైడ్ అండ్ ది బెస్ట్ అనిపించింది నాకైతే. అఫ్కోర్స్ కొంచెం ప్రైస్ ఎక్కువ, బట్ క్వాలిటీ క్లాత్ కానీ బ్రాండెడ్ అంటే లైక్ బ్రాండెడే కదండి, ఐ మీన్ దే డోంట్ కాంప్రమైజ్ ఇన్ క్వాలిటీ. సో నేను చెప్పాను అందుకని చెప్పి కాస్ట్ ఎక్కువైనా సరే నేను ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా. ఓకే, ఈ శారీ మీరే గెస్ చేయండి కమెంట్స్లో. నెక్స్ట్ వీడియో చెప్పినప్పుడు ఇది నేను రివీల్ చేస్తాను. బట్ మీకు శారీస్ కోసం తెలిసి ఉంటుంది కదా చాలామందికి, సో నాలా కాకుండా. సో వాళ్ళు కమెంట్ చేయండి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు ఈ శారీ ఎక్స్పెక్టేషన్స్. మోర్ ఓవర్ ద క్వాలిటీ స్టాక్ అంట. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ ఫినిషింగ్ చూసారా, లైక్ ఎంత నీట్గా ఉన్నాయంటే సూపర్ ఉందన్నమాట. ఫినిషింగ్ కూడా డీటెయిలింగ్ అంతా చాలా బాగుంది. సో అందుకే ఇది తీసుకున్నాను. దిస్ ఈజ్ మై సెకండ్ వన్. వచ్చేసి ఫ్రమ్ వెస్ట్ సైడ్. వెస్ట్ సైడ్లో యాక్చువల్ ఏంటంటే వెస్ట్ సైడ్లో కూడా సేల్ ఉంది. సూపర్ ఉన్నాయి ట్రెడిషన్స్ అయితే. ఐ మీన్ ఇథానిక్ వేర్, ట్రెడిషనల్ వేర్ అన్నాను, కైండ్ ఆఫ్ ఇథానిక్ వేర్ అనమాట. చాలా 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 బాగున్నాయి. ఎవరైతే లైక్ చెప్పాను కదా కంఫర్ట్ ఫీల్ అవుతారు ఇథానిక్ వేర్స్లో, హెవీ ఇథానిక్ వేర్స్లో, వాళ్ళైతే మస్ట్ విజిట్ అనమాట. చూడండి ఇది దట్టు. ఇది కూడా లైక్ ఎలా అంటే మ్యారేజ్కి వాటికి మనం వేసుకుంటండి. ఇట్ గివ్స్ అ వెరీ ఫార్మల్ లుక్ అండ్ ఆల్సో అంటే సింపుల్ అని ఉండదు, లుక్ ఉంటుంది. బట్ వేసుకోవడానికి మనకి మాత్రం చూడడానికి సింపుల్గా బట్ కనిపిస్తుంది కానీ బట్ లుక్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంటాం కదా, సో అలాగా. ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్, నాకు ఇష్టం చాలా లైట్ కలర్స్. సో లైట్ ఆరెంజ్, దాని మీద పింక్ అండ్ రోజ్ బుటీస్ లైక్ ఫ్లవర్ లీవ్స్ డిజైన్స్ ఉన్నాయి. ఇట్స్ కుర్తా కాదు, కుర్తా సెట్ కంప్లీట్లీ. బట్ నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తుంది మాత్రం కుర్తా. ఫ్లేర్ కూడా మంచిగా ఉంది అండ్ చాలా బాగున్నాయండి. నాకు ఏం చూస్ చేసుకోవాలో తెలియదు, బట్ అప్పటికే నాకు చాలా బిల్ అయిపోతుంది, ఇంకా అన్ని కొనుక్కోవాలి. యాక్చువల్లీ నేను 3 చూస్ చేశాను ఇతనికి వేరు. ఇది వచ్చేసి 3 పీసెస్ సెట్స్ అనమాట. ట్రౌజర్, చున్నీ అండ్ ఆల్సో ఐ మీన్ దుపట్టా అండ్ ఆల్సో టాప్. సో ఈ 3 పీసెస్ వచ్చేసి వెస్ట్ సైడ్లో కలెక్షన్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. వెళ్ళాను, చూస్ చేసి ఒకటి కొనడానికి వెళ్ళి ఇంకొకటి కొన్నాను. అప్పటికే నాకు బిల్ 4000 అయిపోయింది. సో ఇంకా కొనాలా అని చెప్పి అవన్నీ తీసుకోలేదు ఇంకా. బట్ కానీ నాకు ఇంకా ఇప్పటికీ వెళ్ళి విజిట్ చేసి మళ్ళీ తీసుకోవాలని ఉంది. వెస్ట్ సైడ్లో కూడా సేల్స్ ఉన్నాయి. సో మస్ట్ విజిట్, ఎవరైనా కొనాలి అనుకుంటే వెళ్ళండి, చాలా బాగున్నాయి. ఇది టాప్ కదా ఇప్పుడు చూపించింది. దిస్ ఇస్ ప్యాంట్, ఐ మీన్ బాటమ్ ఫర్ దట్ కుర్తా సెట్. అండ్ దుప్పట్టా, సీ దిస్ దుప్పట్టా కలర్ టూ గుడ్ అండి బాబోయ్, టూ గుడ్. సో ఈ దుప్పట్టానే చాలా హైలైట్ అనమాట ఈ డ్రెస్కి. అండ్ ఇలా బోర్డర్ లాగా వాళ్ళు లేస్ స్టిచ్ చేశారు. అండ్ చూసారు కదా ఇది ఫోల్డింగ్. యాక్చువల్లీ కొన్ని నెట్ క్లాత్స్ ఏంటంటే ఫోల్డ్ అవ్వవు, బట్ దిస్ ఈజ్ సూపర్ కూల్ అనమాట. చాలా 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 బాగుంది. యాక్చువల్లీ ఈ కాస్ట్ ఈ 3 సెట్స్ అన్నాను కదండి, ఇవి వచ్చేసి 3299. బట్ కానీ సేల్ ఉండడం వల్ల నాకు 1999కే వచ్చాయి. సో నాకైతే ది బెస్ట్ అనిపించింది 1999కి. ఐ మీన్ 2000కి చాలా 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 బెస్ట్ అనిపించింది. దట్ ఈస్ వన్ థింగ్. ద సెకండ్ థింగ్ ఏంటి అంటే
నెక్స్ట్ అది ఓకే సంక్రాంతికి వేసుకుందాము అన్నట్టుగా తీసుకున్నాను అంతే. మిగిలినవి లైక్ ఎలా అంటే కుర్తా, జస్ట్ సింపుల్ కుర్తాసే తీసుకున్నాను బికాజ్ నాకు యూస్ కావాలి. అన్ని పక్కన పెట్టేసే కన్నా యూస్ అంత కాస్ట్ పెట్టి కొన్నప్పుడు యూస్ చేసుకుంటేనే మంచిది కదా, ఐ మీన్ ఫీల్ అవుతాం కదా మంచిగా అని చెప్పి ఆ కుర్తా కొన్నాను. ఇది వచ్చేసి ఇక్కడ ఒక డిజైన్, ఇక్కడ ఒక థ్రెడ్ డిజైన్, ఇది ఒక థ్రెడ్డింగ్ అనమాట, లైక్ ఎంబ్రాయిడరీ కైండ్ ఆఫ్. ఇది వచ్చేసి సిల్క్ మెటీరియల్ నాకు యాక్చువల్లీ తెలియదు, కాటన్ అని అనుకుంటున్నా. చాలా చాలా బాగుంది. ఈ మోడల్ వచ్చేసి షర్ట్ టైప్ అండ్ కాలర్ నెక్ ఉంది. నాకు యాక్చువల్లీ కాలర్ నెక్స్ అంటే చాలా ఇష్టం. దిస్ ఈజ్ రాయల్ బ్లూ కలర్, నాట్ బ్లాక్ కలర్. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించిందండి బికాస్ ఇది వచ్చేసి ప్రైస్ 1299. మెటీరియల్ క్వాలిటీ కంఫర్ట్ లుక్ కూడా సూపర్ ఉంది. బట్ ఈవెన్ ఐ గాట్ దిస్ ఇన్ ఆఫర్ 699, ఆల్మోస్ట్ 50% ఆఫర్లోనే వచ్చింది. సో చెప్పాను కదా, డిసెంబర్ ఎండ్ వచ్చేసరికి వెళ్ళండి స్టోర్స్కి మస్ట్గా. అప్పటిదాకా నాలుగు డబ్బులు సేవ్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ నుంచి నా ప్లాన్ అయితే అదే, ఇయర్ అంతా ఖర్చు పెట్టకుండా సేవ్ చేసి ఇయర్ ఎండింగ్లో షాపింగ్ చేద్దాం నెక్స్ట్ ఇయర్ ఫుల్గా అని చెప్పి డిసైడ్ అయ్యాను. బికాస్ ఎక్కడికి వెళ్ళినా ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా ఓకే స్టైల్స్ అంటారా, దట్స్ ఫైన్. ఉన్న వాటిలో నేను బెస్ట్ తీసుకుంటాను. నాకు అలాంటి ఇదే కొనుక్కోవడం లేదు. ఎవరైతే ఇలా అనుకుంటున్నారో వాళ్ళకైతే నా సజెషన్ ఇయర్ ఎండ్లో కొనుక్కోండి. సో ఫస్ట్ వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని చెప్పి కొన్ని కలెక్షన్స్ ఇందులో చూపించాను. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మరికొన్ని కలెక్షన్స్ చూపించిపోతున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.